ఇదేమి దాచుంచిన డబ్బు కాదు. నువ్వు చిట్ ఫండ్ కంపెనీ కట్టమని నువ్వు ఇచ్చిన డబ్బులే ఇవి. దానికి కట్టాల్సినవే ఇప్పుడు ఇక్కడ కట్టాను. ఏంటి ఎవరిని అడిగి తీసావే ఆ డబ్బులు? మరి ఏం చేయమంటావు? ఇంటి ఓనర్ ఇంటి ముందుకొచ్చి నీ అందమైన మొహాన్ని పగలగొడతాను అంటే చూస్తూ ఉండాలా? అప్పుడు నేనేం పగలగొట్టాలి? అయితే ఇప్పుడు చీటీ డబ్బులు ఎలా కట్టాలి? అది నీ తలనొప్పి. ఏదైనా చేసుకో. ఇంకో 6,000 కావాలి. ఎందుకు 6,000? నీ కొడుక్కి స్కూల్ ఫీజు కట్టాలి. గుర్తుంచుకో. మిక్సీ కూడా బాగా చేయించుకోవాలి. వాడి ట్యూషన్ ఫీజు కూడా ఉంది. ఏంటి మురుగా? త్వరగా చెయ్యి. నమస్తే సార్. నా గురించే కదా మీరు గొడవ పడుతున్నారు. మీ గురించి ఇక్కడ చాలా బెంగతో ఉన్నాను సార్. రెంట్ ఇచ్చేసారు కదా, నేను ఊరికెళ్ళొస్తాను. డబ్బు ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలా మాడతాడు. అడవిలో ఎన్నో జంతువులుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫ్, అన్నిట్లో అదే ఎత్తైన జంతువు. ఏనుగు, ఉన్న వాటిలో భారీ జంతువు. చీటా, ఫాస్టెస్ట్ ఇన్ ద ఏంట్రా ఫారెస్ట్. మోటివేషన్ గురించి మాట్లాడతాడంటే జంతువుల గురించి చెప్తున్నాడు. రేయ్, ఏంటి? ఎంత పెద్ద ట్రైనరో తెలుసా? ఒక్క సెషన్ కి 50,000 రూపాయలు మన కంపెనీ వాళ్ళు ఫ్రీగా చెప్తున్నారు. కానీ ముందు నోరు ఇవి మూసుకుని ఏమీ లేని సింహం అడవంతటికి రాజు. ఎందుకు?